చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. నిజాయితీ ఉండడం మంచిదే కానీ అది బీజేపీకి నష్టం చేస్తుందని అన్నారు. మద్యపానం ధూమపానం చేసే వాళ్లతో కలవమంటే ఎలా అని ప్రశ్నించిన ఆయన చెత్తా చెదారంతో కలిస్తేనే రాజకీయాల్లో పనికి వస్తారని అన్నారు. అందరినీ కలుపుకొని పోతేనే పార్టీకి లాభం జరుగుతుందని వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే కేవలం హిందుత్వం కోసం మాత్రమే పనిచేసేవారు బీజేపీని వీడి ఆర్ఎస్ఎస్లో చేరాలని కామెంట్స్ చేసిన కొండా మరోసారి క్యాడర్పై వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. కొంతమంది మంచోళ్ళే పార్టీకి లాభమయ్యేటట్టు పనిచేస్తలేరు, ఇంకా పార్టీకి మంచితనంతో నష్టం చేస్తుంది. అది చాలా కష్టం. వేరే పార్టీ వాళ్ళకి అర్థమయ్యేది చాలా కష్టం. అందుకే వివరంగా చెప్పిన మా పార్టీ వాళ్ళకు ఏంటంటే బీజేపీ పార్టీ అనేది ఒక పొలిటికల్ పార్టీ, సిద్ధాంతం ఉన్న పొలిటికల్ పార్టీ. కేవలం సిద్ధాంతం కొరకు పనిచేసుడు కాక ఎలక్షన్స్ కొరకు గెలిచేది కూడా కొట్లాడాలి. గుండెల జాతీయవాదం ఉంటుంది, గుండెల రామ భక్తులు ఉంటారు. కానీ వాళ్లకు ఎవరితోటి ఎవరైనా మాంసం తినేటోడు ఉంటే కలవాడు, ఆయన బియర్ తాగేటోడు ఉంటే ఆయనతో కలవాడు, ఈయన విస్కీ తాగుతాడు కలవాడు, ఆయన సిగరెట్ తాగుతాడు కలవాడు. అటువంటి వాళ్ళు రాజకీయాలకు సూట్ కారు, ఏమన్నంటే నష్టం. అటువంటి వాళ్ళు ఊర్లో రచ్చబండకపోతే అందరూ ఇంత బోరింగ్ వచ్చిండవని ఉరికిపోతారు. అటువంటి వాళ్ళు ఏదైనా ఎన్జిఓస్ ఉంటే చాలా మంచిగా, కానీ పొలిటికల్ పార్టీ పొలిటికల్ లక్ష్యంతో ఉంటే అది పార్టీకి నష్టమవుతుంది. అందుకే మీరు బీజేపీ పార్టీలు ఉంటే అందరితో కలవాలి. మాంసం తినేటోటి, సిగరెట్ తాగుతోని, బియర్ అందరితో కలవాలి. దొంగతోటి, దొరతోటి, ఆ పార్టీ అందరితో కలవాలి. చెత్త చెదారంతో కలవాలి. ఎందుకంటే మా పార్టీ సింబల్ ఏంది? కమలం పువ్వు. కమలం పువ్వు దేనిలో పెరుగుతుంది? చెత్త చెదారం పెంటలు అంతా పెరుగుతుంది, కానీ ఆ బురద మాకు అంటుంది. మీరు అట్లా చేయాలి. చెత్త చెదారంతో ఉండదు, ఒక్క బురద మీకు అంటకుండా అట్లా పనిచేయాలి.